న్యూస్ ఛానల్. సో ఈ రోజు మనం చూసుకుంటే హైదరాబాద్ మహానగరము చిగురుటాకుకు తడిసిపోయిందని చెప్పొచ్చు. చూస్తే ఇగో చూసిరా బైక్ అంటే మొత్తం భాగ్యనగరం మొత్తము వర్షానికైతే తడిసి ముద్దయిపోయిందని చెప్పొచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి మనమైతే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నామంటే అమీర్పేట్ మెట్రో స్టేషన్, కేఎంఆర్, అదేవిధంగా ఆర్ఎస్ బ్రదర్స్ ఈ ప్రాంతాల్లో చూసుకుంటే మొత్తం ప్రతి ఒక్క జాగ దగ్గరనైతే కార్లే కానివ్వండి, బైక్లే కానివ్వండి మునిగిపోతూ ఉన్న దృశ్యాలనైతే మనం చూడొచ్చు. ఇంకొక దృశ్యం అయితే అక్కడ చూస్తే మన కారు అయితే నీళ్ళలో నుంచి కొట్టుకుపోయే విధంగానైతే అక్కడ వాటర్ అయితే వస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి కరెంట్ తీగలు ఏవైతే ఉన్నాయో కరెంట్ తీగలు అయితే ఆ కారుకు అడ్డంగా పడ్డ దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. సో చూసుకుంటే అక్కడ కారును ఆపి ఆ యొక్క కారు ఓనర్ కూడా కరెంట్ తీగలను తొలగించే విధానాన్ని కూడా మనం చూడవచ్చు. సో ఇదండి వర్షం. అక్కడ మనం చూసుకుంటే బైక్ ఏదైతే ఉందో స్కూటీ, ఆ స్కూటీలు మొత్తం జలమయమైపోయినాయి. ఏమైందమ్మా? రూమ్ లకు వచ్చేసినాయి. సెల్లర్ అంతా నిండిపోయింది. మొత్తం నిండిపోయింది. ఎప్పటి నుంచి పడుతుంది మరి వర్షం? 2 గంటలు అవుతుంది. 2 గంటల సంది. తెల్లారు ఉన్నటువంటి బండ్లే గానీ కార్లే గానీ మునిగిపోయినాయా? అన్ని మునిగిపోయినాయి అండి, అన్ని మునిగిపోయినాయి. ఈ ఏరియా ఏం ఏరియా మరి? ఇదా నాగార్జున నగర్. నాగార్జున నగర్ అమీర్పేట్ దగ్గర. అమీర్పేట్ దగ్గర. సో మనం చూసుకుంటే అమీర్పేట్ లో ఉన్నటువంటి నాగార్జున నగర్ ఏదైతే ఉందో ఈ నాగార్జున నగర్ దగ్గర ఉన్నటువంటి నాలాలే కానీ, ఈ నాగార్జున నగర్ దగ్గర ఉన్నటువంటి సెల్లర్లే కానీ మొత్తము నిండిపోయి జలమైపోయాయని మనం అయితే చెప్పొచ్చు. ఒక్కసారి మనం ఇక్కడ నుంచి అక్కడ చూసుకుంటే కేఎం మాల్ షాపింగ్ మాల్ ఉంది కదా, కేఎల్ఎం షాపింగ్ మాల్. సో అక్కడ వెళ్ళేటువంటి బస్సు దృశ్యాలను అయితే మనం చూడొచ్చు. సుమారుగా ఫుట్ పాత్ ఏదైతే ఉంటుందో ఫుట్ పాత్ దగ్గర నుంచి నీరైతే తాకే విధంగానైతే ఈ రోజు వర్షం అయితే దారుణంగా అంటే అతి దారుణంగా కురవడం అయితే జరిగింది. సో నిజానికి ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నాగార్జున నగర్ లా యురేకా కోర్ట్ బిల్డింగ్ అయితే జలమయం అయిపోయింది. ఒకసారి పైకి చూపించే ప్రయత్నం అయితే చేయి. సో ఇక్కడ ఉన్నటువంటి రోడ్ పైన ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఈ రోడ్ పైన ఉన్నటువంటి వాటర్ కూడా ఈ యురేకా కోర్ట్ బిల్డింగ్ లోపలికి వచ్చేసి అక్కడ ఉన్నటువంటి సెల్లార్ ఏదైతే ఉందో సెల్లార్ లోపలికి ఈ యొక్క వాటర్ అయితే ప్రవహించే విధంగానైతే ఉంది. సో మరి ఇంతటి వర్షానికి ఇంత దారుణంగా ఎందుకు కురుస్తున్నాయి అనే ఒక ప్రశ్న అయితే మీకు రావచ్చు. ఎందుకంటే సో ఇక్కడ ఉన్నటువంటి నాలాల పరిస్థితి కానీ అదేవిధంగా డ్రైనేజ్ల పరిస్థితి కానీ మనం చూసుకుంటే అధ్వానంగా ఉన్నాయని చెప్పొచ్చు. కేవలం ఒక్క వర్షం కొడితేనే ఇక్కడ మనం చూసుకుంటే ఇక చూడండి, మీరే చూడండి. సో వర్షపు నీళ్ళు ఇవి. సో బయట ఉన్నటువంటి వర్షపు నీరు ఇగో ఈ విధంగా ప్రతి ఒక్కర బండ్లే కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి బండ్లే కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి కార్లే కానివ్వండి, దాదాపు మనం చూసుకుంటే ఇగో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సెల్లార్ కూడా జలమయం అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కార్లే కానీ కొన్ని బైక్లే కానీ బయటికి వెళ్ళి తీసుకొని పెట్టే విధంగానైతే వరుణ దేవుడు ఈ రోజైతే తన విశ్వరూపాన్ని చూపించాడని చెప్పొచ్చు. సో ఇదని ఈ రోజు స్పెషల్ ఫోకస్ పీపుల్ మీడియా పాయింట్ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.